కరేడు గ్రామానికి సంబంధించి సరిహద్దులు కానీ లేదంటే ఇవి కానీ సోదరుడు ఎవరో నిన్న షేర్ చేశాడు ఒక చిన్న మెసేజ్. దాని గురించి కూడా లాస్ట్లో చెప్పి ముగిస్తాను. దీని మీద 8,300 ఎకరాల ప్రజల పొలాలు, 300 ఇళ్ళు కోల్పోతున్న వాళ్ళలో అందరూ దాదాపుగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఇంతమందిని బాధించి వేధించి వచ్చే పరిశ్రమ అక్కడ అవసరమా? ఖరీదైన భూములే కావాలా ఇండోసోల్ వాళ్ళకి? కరేడుకి 30 కిలోమీటర్ల పడమరగా వెళ్తే కావాల్సినంత ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడ పెట్టొచ్చుగా మరి పరిశ్రమ అంటున్నారు. కరేడు పలనాటి బ్రహ్మనాయుడు పూజించిన చెన్నకేశవుడు ఒకవైపు, ఓరుగల్లు సేనకి యుద్ధాల్లో తోడుండే ఓరుగంటి భద్రకాళి మరోవైపు, సముద్రాన్ని కూడా జయించే సత్తా పల్లెకారులకు ఇస్తున్న ఆంజనేయుడు ఒకవైపు, పొలిమేరల్ని కాపుకాసే అంకాళమ్మ తల్లి ఒకవైపు, ఊరు మధ్యలో రావణాసురుడే ప్రతిష్ఠించిన విభూతిలింగంతో ఉండే ఊరు. అన్ని కులాలు అన్ని మతాలు కలిపి పండగ జరుపుకుంటాయి ఏదైనా, అది కరేడు. ఇక్కడ కమ్మ కుటుంబం ఒక్కటి కూడా లేకపోయినా తెలుగుదేశం జెండా ఎగురేస్తున్న ఊరు అది. అలాంటి చోట ఇన్నాళ్లు జెండా మోస్తూ ఏనాడు అవతల వాళ్ళ తల వంచిన టీడీపీ వాళ్ళని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునేలా చేసే ఈ ప్రాజెక్ట్ అవసరమా అని చెప్పి అంటున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం సమాధానం చెప్పాలి. దీని మీద మరి మీ అభిప్రాయాన్ని, మీ ఇన్పుట్స్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి.